ఏం జరిగింది? 200 రూపాయలు వీళ్ళు ఇక్కడ తీసుకుంటారు. 200 కంటే తక్కువ తీసుకోరా? ఇంకా ప్రతిసారి మీరు వచ్చిపోయినప్పుడల్లా 200 ఇస్తారా? అంటే మీ దగ్గర అన్ని కాగితాలు అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా 200 ఇక్కడ ఇచ్చిపోవాలా? ఎప్పటి నుంచి ఇస్తున్నారు మీరు ఇక్కడ? ఇవ్వకపోతే అసలు ఇవ్వకపోతే ఒకవేళ ఇవ్వకపోతే ఏమైనా బెదిరిస్తారా ఇక్కడ? అయితే ఎప్పుడు మీరు వచ్చినా సరే 200 రూపాయలు ఇక్కడ చెక్ పోస్ట్ లో ఇచ్చిపోతారు అదనంగా. ये क्या है मालूम आपको? ये क्या है? आरटीओ चेक पोस्ट कहाँ पर है? तेलंगाना की है ना? आप पैसे जेब में रख लिए ना? वो पैसे किसके वास्ते लिए? एंट्री करवा रहे। कितना देना? एक बार बताओ ना, वो पैसे हाथ में बताओ, ऐसा दिखाओ। ये 200 रुपए उधर देना है। कई को देना है? एंट्री बोल के। कागजा पूरा नहीं बताया ना? फिर कागजा पूरा गाड़ी में है? पूरा गाड़ी में। ओके, खाली एंट्री बताने के वास्ते 200 रुपए उन लोगों को दे के जाना है यहाँ पर। 200 रुपए देना है और निकलना है। हाँ, वो तो कागज वागज अगर 200 रुपए नहीं दिए तो? अगर वो तो मांगते ही है। अगर कागज वागज अब सब सही है तो भी वो नहीं तो आड़ा टेढ़ा कुछ इधर उधर करके बोलेंगे गाड़ी साइड में लगा के आपको बहुत मुश्किल कर देते, परेशान करते। एक बार ऐसा पैसा एक बार ऐसा बताना, दिखाना जरा। आप कहाँ से आ रहे हैं? इंदौर से। రాజమండ్రి నుంచి వస్తారు అంటే ఇక్కడ 50 రూపాయలు ఎప్పుడు వచ్చినా మీరు ఇచ్చి వెళ్తారా? 50 రూపాయలు ఇచ్చి వెళ్తారు. ఓకే, 50 రూపాయల కంటే ఎక్కువ అడుగుతారా? ఎక్కువ అడగరు, ఓన్లీ 50 రూపాయలు అడుగుతారు. ఈ 50 రూపాయలు ఇవ్వకపోతే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారా? అడుగుతారు. ఒకవేళ ఇవ్వకపోతే బెదిరిస్తారు. ओके, 900 रुपए दिए। किराए को दिए 900 रुपए। अरे कागजा पूरा बराबर है, कागजा पूरा बराबर है। फिर पैसा क्या को दिया? फिर पैसा क्या को दिया? मांग के लेते हैं पैसे। आपका बड़ा गाड़ी कभी भी आए तो 900 रुपए यहाँ पर देके जाना। वो आपके कागज पूरा तो बराबर है आपके पास? अरे कागज बराबर है जी, 900 रुपए बराबर लेते हैं। 900 रुपए भी बराबर लेते। अगर नहीं दिया तो? नहीं दिया तो सर वो गाड़ी नहीं छोड़ेगा। कहीं को क्या करता? क्या कर मारपीट करेगा। వాళ్ళు 100 రూపాయలు మీరు ఎందుకు ఇస్తారు? మామూలుగా అడుగుతారా? లోడ్ అని అడుగుతారా? ఇట్లా మీరు ప్రతిరోజు ఇస్తారా? అదే వెళ్ళినప్పుడు ఇస్తామండి. ఇస్తారా? ఇది వచ్చినప్పుడు 100 రూపాయలు ఇచ్చిపోతారు. అన్ని పేపర్లు ఉండగా కూడా. ఇప్పుడు మీరు చెప్పారు కదా డబ్బులు 100 రూపాయలు ఇచ్చి వెళ్తాను, కానీ ఇవ్వటానికి వెళ్తున్నారా? అవునండి. ప్రతిసారి వచ్చినప్పుడల్లా మీరు 100 రూపాయలు ఇచ్చి వెళ్తారు. మీరు ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికా? ఫార్మాలిటీ 100 రూపాయలు ఇచ్చి వెళ్ళాలా? ప్రతిసారి ఇచ్చి వెళ్ళాలా? అంటే కాగితాలన్నీ మీ దగ్గర సరిగా లేవా? అన్ని ఉంటాయి, కానీ 100 రూపాయలు ఎందుకు ఇచ్చి వెళ్తారు? అంటే మేకలు పచ్చికున్నందుకు 100 రూపాయలు ఇవ్వాలా? ఎక్కడ 200 తీసుకునేది? ఎక్కడ రిసిప్ట్ ఏమి అట్లా? రిసిప్ట్ ఎవరు ఇయ్యరు, డబ్బులు తీసుకొని పంపిస్తారా? అది ఒకటి బంద్ చేయండి మరి. కరెక్ట్ ఉంటాయి బండ్లు అన్ని. ఓకే, డబ్బులు తీసుకుంటారు కానీ ఏంది ఇయ్యరు మనకు. ఏమి ఇయ్యట రిసిప్ట్? ఏమైనా మాట్లాడితే ఫైల్ ఎత్తుతారా, 10 ఎత్తుతారా, 200 300 గుంజుతారు అంతే. అంతే రూల్స్ మాట్లాడతారు. రోజుకి ఎన్నిసార్లు తిరుగుతాయి ఈ రూటు? 3 రోజులకి ఒకసారి. 3 రోజులకి ఒకసారి. ఓకే, వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఇటు పోయేటప్పుడు కూడా కట్టాలి. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎన్నిసార్లు తిరిగినా కూడా కట్టాల్సిందే. ఓకే.